వీటి మీద కూడా మీరు అందరూ అవగాహన ఉంటే మరి 2024 ఎలక్షన్ అయిన తర్వాత మరి ముఖ్యంగా ఒక ఎస్ఐ మాదిగి ఎస్ఐ మాల అనేటటువంటి వ్యక్తుల మీద నేను ఇప్పుడు విచారిస్తే దరిదాపుగా 500 పైగా కేసులు ఈ ఏర్పడబోతున్నటువంటి గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నవి. ఇంకా కనుమరుగైనటువంటి కేసులు కూడా ఉన్నవి. మరి నేను అంటున్నాను ఈరోజు తమ్ముళ్ళు బ్రదర్స్ ఇక్కడ ఎడ్యుకేషన్ పర్సన్ ఉన్నారు. మరి తమ్ముడు ఇప్పుడు 1200 కేసులతో మరి ఇదివరకు రాష్ట్రాలన్నీ కూడా తిరుగుతూ మన దళితుల మీద జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి దాడులు పోరాటంలో ఎటువంటి భయం లేకుండా ముందుకు వెళుతున్నటువంటి మన తమ్ముడు మరి జనం ఆదరణ కోసం నశించిపోతున్నటువంటి మన బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే పోలీసు వారు దీనిలో చాలా అసమర్థత తెలియజేస్తున్నారు అనే దానికి సందేహమే లేకుండా ఈరోజు నేను ధైర్యంగా చెప్తున్నాను. అది వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళని అనాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి మాలో కులు రాజకీయం అయితే ఏం లేదు. వాస్తవంగా మరి మాలా మాదిగ లాంటి వాళ్ళు బలహీనులు ఎవరు కిందనో ఏ జెండా కిందనో ఉండేటటువంటి వారు నిజమే. తెలిసి కొందరు వెళ్తారు, తెలియక కొందరు వెళ్తారు. కనుక నా సోదరులారా మీ మీద మాకు ఎటువంటి బాధ లేదు, మీ మీద ఎటువంటి కక్ష కూడా లేదు. మా బ్రతుకులు మమ్మల్ని స్వేచ్ఛగా బ్రతకనీయడానికి మాకు మీరు అధికారపూర్వకంగా రక్షకులుగా ఉన్నారు. దాని పట్ల మా ఎస్సీలను కానీ మా ఎస్టీలను కానీ మాకున్నటువంటి భేదనలు కానీ మీరు కూడా చూడాలని మరి ఈ సంఘాలు ఎటువంటి పార్టీలు తమ్ముడు చెప్పినట్లుగా పార్టీలు పోవచ్చు మారచ్చు, ఇక్కడున్న ఎమ్మెల్యేలు పోవచ్చు మారచ్చు, కానీ మనందరం కూడా ఒక తల్లి కుటుంబంలాగా ఒక సహోదర భావం కలిగి మనం జీవించడానికి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చినటువంటి ప్రథమ కర్తవ్యం. జై భీమ్, జై భీమ్. ఇది మరి అందరికీ అర్థమవుతుందా? మనం దేనికి బానిస అవ్వకూడదు. మీరు ఉండొచ్చు, ఏ జెండాకో ఉండొచ్చు, ఎవరి మీద అభిమానం ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వారు దళితులు అంటే ఒక తల్లికి పుట్టినటువంటి వారు, ఒక రక్తంలో పుట్టినటువంటి వారు. ఆ రక్తాన్ని మనం వీడి చేయటం న్యాయమా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. దానికి మీరందరూ సంఘీభావం చెప్పాలి. న్యాయం కాదంటే జై భీమ్, జై భీమ్. ఇది న్యాయం కాదని నేను స్పష్టంగా చెప్తున్నాను. అవునా కదా? ఈరోజు నీకున్న బలహీనత వల్ల, నీకున్న అభిమానం వల్ల, నీకున్నటువంటి ఆశ వల్ల నువ్వు వెళ్ళొచ్చు. కానీ ఈ సమాజంలో ఈ ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా చాలా అన్యాయమైనటువంటి ఆస్పాదం. ఈ మధ్య తమ్ముడికి కూడా తెలుసు, కారంపూడి జిల్లాలో ఆ ప్రాంతంలో మరి కారంపూడి అనేది మాచర్ల ప్రాంతంలో నాకు తెలిసి నేను 8 గ్రామాలు దర్శించాను. అక్కడ ఎస్సీ మాదిగా ఎస్సీ మాల లేనటువంటి పరిస్థితి తమ్ముడికి కూడా తెలుసు. నా తర్వాత తమ్ముడు స్పష్టంగా చెప్తాడు, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాడు. అక్కడ డీజీపీ ఏం చేశాడు, అక్కడ ఎస్పీ ఏం చేశాడు, అక్కడ డిఎస్పీ ఏం చేశాడు, అక్కడ ఎస్ఐ గారు ఏం చేశాడు, అక్కడ పోలీస్ మొత్తం స్టాఫ్ అంతా కూడా ఎటువంటి దౌర్భాగ్యానికి అక్కడ శ్రీకారం చుట్టిందనేది స్పష్టంగా నేను మీ అందరూ చెప్తున్నాను. నేను తెలియదు, చాలా చోట్లకి చాలా గ్రామాల్లో ఈ దాడుల్లోకి వెళ్ళి నేను ఎంక్వైరీ చేయడం, అక్కడ కనుక్కోవడం, అక్కడ ఏం జరిగిందనే దాని మీదుగా సుదీర్ఘమైనటువంటి ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. అయితే నేను ఇలాంటి బహిరంగ సభల్లో కలవలేదు. ఈ మధ్యలోనే చైతన్య తమ్ముడితో నేను కలుస్తున్నాను. ఇవన్నీ కూడా నేను చూస్తున్నాను. చాలా బాధాకరంగా ఉంది. ఇలా ఇంట్లో మౌనంగా ఉంటే కాదు, కలవాలి, తిరగాలి. వీటన్నిటి గురించి కూడా మనం బాగా మన వ్యక్తుల్లోకి ఈ ఆలోచనలు, ఈ యొక్క మరి ఉన్నటువంటి కర్తవ్యాలను పంపించాలి. వీళ్ళందరూ కూడా చైతన్యవంతులు అవ్వాలి. స్పష్టంగా నీతిగా నిజాయితీతో తమ్ముళ్ళలాంటి పోరాడేటటువంటి వారికి సైనికులుగా నిలబడాలని నా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యమైనటువంటి మొదటి అంశం. జై భీమ్. దీని మీద మీ ఆలోచన కలగాలి. చాలామంది మధ్యలో దుర్వ్యసనాలకు మన బిడ్డలు అందరూ కూడా బానిసలు అవుతున్నారు. మత్తు పానీయాలకి, కావాల్సినటువంటి ఈ చిల్లర అటువంటి అలవాట్లకి. కానీ బిడ్డలారా, మీరందరూ చాలా చిన్న వయసు, మంచిగా చదవండి, విద్యను అభ్యసించండి, కర్తవ్యాన్ని గుర్తించండి. అధికారాల్లో ఉన్నటువంటి అభ్యాసాన్ని కూడా మీరు ధ్యానం చేయాలి. బాబాసాహెబ్ గారు ఆ రోజు ఉన్నాడు అంటే ఆయన పడిన కష్టం, ఆయన చేసిన త్యాగం మరి మీ అందరికి తెలుసు. కొంతమందికి తెలియదు. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన మరి ఎడ్యుకేషన్ అభ్యసించాడు. చదువుకోవడానికి కూడా స్వేచ్ఛగా లేనటువంటి సందర్భం, ధైర్యంగా వెళ్ళలేని సందర్భం. ఎక్కడో మారుమూల ప్రాంతాన కింద కూర్చొని చదువుకున్నటువంటి హింసాకాండమైనటువంటి ఎడ్యుకేషన్గా ఆయన ముందుకు వచ్చినటువంటి మహానుభావుడు. ఆ మహానుభావుడు ఉంటాను ఈరోజు మనం స్వేచ్ఛగా ఎక్కడైనా సరే, ఏ రాజకీయ దగ్గర కానీ, ఎటువంటి భవనంలో కానీ, ఎటువంటి అధికారుల దగ్గరికి కానీ వెళ్ళడానికి ఈరోజు ఇచ్చినటువంటి అధికారం ఎవరయ్యా అంటే మరి ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్. జై భీమ్. కనుక నా సోదరులారా, నేను చెప్పడానికి నా కడుపులో చాలా ఉన్నాయి. కారంచేడు కాడ నుంచి, నీరుకొండ కాడ నుంచి నాకు 51 సంవత్సరం. నేను 14 సంవత్సరాల కాడ నుంచే పద్మారావు గారితో తిరిగినటువంటి అనుభవం ఉంది. పద్మారావు గారితో తిరిగినటువంటి ఎస్పీ మీనా గారు ఇదే పొన్నూరులో. మరి ఆ రోజు పద్మారావును అరెస్ట్ చేయాలని 450 మంది పోలీసు వారు భయంకరమైన దాడి చేసినప్పుడు
పట్టుకోవడానికి వీలు లేకుండా అన్నతో పాటు మేము జంప్ అయి వెళ్ళిపోయాం. అలాంటి సందర్భాల్లో కూడా అన్నప్పుడు నేను తిరిగాను, మంచి అనుభవాలు ఉన్నాయి. ఈ యొక్క మన భేద బలహీన వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద మీరు కూడా ఒక అవగాహనకు రావాలి. పార్టీ నేను ఎత్తను, కానీ పోలీసు వారికి నేను మరి ముఖ్యంగా ఒక సోదరుడుగా కానీ మీకంటే పెద్దవాడైతే అన్నగా కానీ నేను చెప్తున్నాను, మీరు దయచేసి అయ్యా, మీకు అధికారం ఉంది. ఏ గవర్నమెంట్ మారినా మీ డ్యూటీ మీదే, మీ డ్యూటీ మారదు, మీ ఫోర్స్ మారదు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు. జై భీమ్. దాన్ని కాపాడమని, దానికి న్యాయం చేయమని నేను సభాపూర్వకంగా నా భేద బలహీన వర్గాల సాక్షిగా తమ్ముడు ఆహ్వానించినటువంటి చైతన్య ఆధ్వర్యంలో వచ్చినటువంటి తమ్ముడు ఆధ్వర్యంలో, మరో తమ్ముడు ఆధ్వర్యంలో మరి జన సమూహంలో నిజంగా మరి తమ్ముడికి మాటే మాకు చెప్పింది ఏం లేదు, ఒక మాట అన్నా మీరు రావాలి వచ్చాం. దేనికోసం వచ్చామంటే మనలాంటి భేదలు బలహీనలు కాకూడదని, బానిసలు కాకూడదని, స్టేషన్లో మట్టడుగున మరిగిపోకూడదని. న్యాయం జరగని వాళ్ళు చాలామంది ఉంటారు తమ్ముళ్ళు స్టేషన్లో. అందరూ కూడా దాన్ని జయించుకుని రాలేనటువంటి సంఘటనలు మీ అందరికి తెలుసు. గమనించండి, స్టేషన్కి వెళితే బయటికి రాలేని పరిస్థితి, వాడు బతుకు ఎట్లుంటుందో, అక్కడ జరిగేటటువంటి విమోచన ఎట్లా ఉంటుందో మీ అందరికి చాలామంది ఇది చిన్నవారైనా. దయచేసి నేను అనేది ఏంటంటే అది మనకు అక్కర్లేదు, అది మనకొద్దు. మనం స్వేచ్ఛ రాజ్యంలో జీవించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అనేకమైన అధికారాలు ఇచ్చాడు. వాటిని కాపాడుకుందాం, వాటిని కాపాడుకునేటటువంటి వ్యక్తులతో మనం సహవాసం చేద్దాం. ఆ విధమైనటువంటి అంశంలోకి మనం ముందుకెళ్దాం. నేను నా మాటలు ముగించబో ముందు మీ అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, మరొక్కసారి ఈ మన దగ్గరలో మన చైతన్యం ఉన్నాడు ఇక్కడ, మంచి ఉద్యమకారుడు. అంటే ఉద్యమకారుడని మనం ఎవరి మీదకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనము ఉన్నటువంటి ఎడ్యుకేషన్ పరంగా ఉన్నటువంటి అధికారాన్ని, బాబాసాహెబ్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ యొక్క చట్టంలో ఉన్నటువంటి రీజన్ మీ అందరూ మరి ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇక్కడ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉంటారు, డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు, ఇంకా పై చదువులు చదివిన బిడ్డలు కూడా ఉండే ఉంటారని నేను చక్కగా ఆలోచనతో మీకు చెప్తున్నాను. మీరు ముందుకు వెళ్ళాలి, మాలాంటి వారిని కూడా ఇంకా తెలియపరచాలి, మాకు కూడా మీరు సహకరించాలి. తమ్ముడు లాంటి వారికి కూడా మన సైనికులుగా ఉందాం. జై భీమ్. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మరి ఈ సభలో తమ్ముడు ఇంకా మంచి మరి మాటలు చెప్పడానికి వారు చాలా దూరంలో, మరి 1200 కేసులు అంటే సామాన్యంగా మనం అయితే తట్టుకోగలుగుతామా? 1200 అయ్యా. మరి తమ్ముడు అవన్నీ కూడా జయించుకుని సామాన్యమైన మనిషిగా మన మధ్యలోకి వచ్చాడంటే చూడండి, మరి ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క మరి మొండితనం, అలాంటి మొండితనమే ఈరోజు మనందరికీ ఆదర్శంగా నిలబడే బాబాసాహెబ్ అంబేద్కర్. జై భీమ్. జై బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ ఆ రోజు ఆ రాజ్యాంగం రాయకపోతే నా తమ్ముళ్ళు నువ్వెక్కడో, నేను ఎక్కడో, నేనేందో, నువ్వేందో ఈరోజు ఎవరికి ఏది తెలిసినటువంటి అంశం ఉండేదే కాదు. ఇవన్నీ కూడా ఈరోజు మనం ఇంత ఇలా ఉన్నాము అంటే కారణం ఆయన తెలుసుకున్నటువంటి మన తమ్ముళ్ళు. కనుక నా మాటలు నేను ముగిస్తున్నాను. నా తదుపరి తమ్ముడు మాట్లాడతాడు, మీరు కూడా మాట్లాడండి, తెలియపరచండి. ఈ కొద్ది మాటల్లో నేను ముగించి ఆపేస్తున్నాను.